గురు పూర్ణిమ విశిష్టతను తెలిపారు ప్రముఖ ప్రవచనకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో చాగంటిని కలుసుకున్నారు. కాకినాడ రూరల్లో చాగంటికి చెందిన గోశాలలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారునిగా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు తాను తీసుకుంటున్న చర్యలను చాగంటి వివరించారు. దైవ సమానులైన చాగంటిని గురు పూర్ణిమ సందర్భంగా గురువుగా భావించి కలిసినట్టు మాధవ్ తెలిపారు. వ్యాసుడు సాక్షాత్ నారాయణ స్వరూపం. ప్రతి యుగంలోనూ నారాయణుడే వ్యాసుడిగా అవతరించి వేద విభాగం చేసి జనుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వేదం ప్రచారం పొందేటట్టుగా చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా 18 పురాణాల్ని, పంచమవేదమైన భారతాన్ని లోకానికి అందించి ధర్మాన్ని సుప్రతిష్టం చేసిన మహానుభావుడు వ్యాసుడు. అటువంటి వ్యాస భగవానుణ్ణి శంకర భగవత్పాదుల నుంచి మహాపురుషులందరూ దర్శించారు. ఆ వ్యాస భగవానుడు లేనినాడు నిజానికి సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞానం లేదు. బ్రహ్మసూత్రాలను ఇచ్చినవాడు, భగవద్గీతనిచ్చినవాడు, భారతాన్ని ఇచ్చినవాడు, 18 పురాణాలు ఇచ్చినవాడు, వేద విభాగం చేసినవాడు వ్యాసుడే. అటువంటి వ్యాసుడు లేకపోతే అసలు నిజానికి సనాతన ధర్మంలో ఏ విధమైనటువంటి జ్ఞానము లభించదు. అటువంటి వ్యాసుడు ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు అవతరించాడు. కాబట్టి ఆ రోజున గురువుల యందు వ్యాసుణ్ణి దర్శనం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటారు. గురువు అంటే తనంత తాను గురువు కాడు, ఎవరి యందు మనకి గురి ఉందో ఆయన గురువు అవుతాడు. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున చిరంజీవి మాధవ్ గారు తన ధర్మపత్నితో కలిసి నా దగ్గర ఆశీర్వచనం తీసుకోవడానికి రావడం వారి యొక్క వినయానికి, వారి భక్తికి, వారి యొక్క ప్రేమకి చిహ్నం. నేను నిండు హృదయంతో వారు ఉత్తరోత్తరాభివృద్ధి పొందాలని, చక్కగా వారు ఈ పదవిలో ఉన్నప్పుడు ధర్మం బాగా వ్యాప్తి చెందాలని, ఆ ధర్మ వ్యాప్తి ద్వారా ఆయన ఏ విజయాలు సాధించాలనుకుంటున్నారో ఆ విజయాలు సాధించడానికి కావలసిన సమస్త విభూతుల్ని భగవంతుడు నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం చేత ఆయనకి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా గురుమండలికి నమస్కారం చేసి ఆశీర్వదిస్తున్నాను.